హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి చూశారు కదా, మా గార్డెన్లో ఫ్లవర్స్ ఎంత బాగా వచ్చాయో. చాలా ఒక్కొక్కటి ఒక అరచేయి అంత సైజ్ వచ్చేసాయండి. ఇంతకుముందు చిన్న సైజ్ వస్తుండే, ఎందుకంటే సమ్మర్ వల్ల మొన్న ఎరువు ఇచ్చేసాను కదా, అందుకు మంచిగా వచ్చేసాయండి. చూస్తున్నారు కదా, ఒక్కొక్క చెట్టుకి ఒక 4-5 అలా ఫ్లవరింగ్ అనేది వచ్చేసాయండి. చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయండి ఫ్లవర్స్ అనేది. ఇంకా మిగతా చెట్లకు కూడా ఫ్లవర్స్ ఉన్నాయండి. ఆ ఫ్లవర్ కూడా హార్వెస్ట్ చేస్తాము. చాలా బాగా వచ్చేసాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ ఫ్లవర్స్ అన్నీ ఒక చెట్టు మాత్రమే ఉంది, ఇంకా మిగిలిన చెట్లకు కూడా ఉన్నాయి ఫ్లవర్స్. ఈసారి చాలా బాగా వచ్చేసాయండి. సమ్మర్ అయిపోయినాక ఇన్ని ఫ్లవర్స్ రావడం ఇదే ఫస్ట్ టైం అండి. చాలా బాగా వచ్చేసాయి. ఈ సమ్మర్లో చెట్లు అనేది సరిగ్గా గ్రోత్ ఉండవండి. ఈగుర్లు వచ్చినవి మొత్తం ఎండిపోవడం, చెట్ల ఆకులు ఎండిపోవడం ఇలా జరుగుతుంటాయండి. ఇంకా ఫ్లవర్స్ కూడా ఇంత పెద్ద సైజు రావండి. ఒక్కసారి వర్షం పడిన తర్వాత ఈ వాతావరణం అంతా చల్లగా అయింది కదండి. చూసారు కదా, చెట్లు అనేది చాలా పచ్చగా మంచి పూలతో ఎంత హెల్దీగా ఉన్నాయి. నా గార్డెన్లో ఉన్న చెట్లకంతా హార్వెస్ట్ చేశానండి. ఫ్లవర్స్ చూడు ఎన్ని వచ్చాయో, దాదాపు ఒక 15 ఫ్లవర్స్ లాగా వచ్చాయండి. చాలా బాగున్నాయి కదా, ఫ్లవర్ సైజు కూడా చాలా వచ్చేసాయండి. ఇంతకుముందు సమ్మర్లో ఉన్నప్పుడు ఫ్లవర్ సైజు ఎంత ఉండేది కదండి. నేను ఫ్లవర్స్ అంతా హార్వెస్ట్ చేసినాక చెట్లకి ప్రూనింగ్ చేస్తున్నానండి. చూశారు కదా, ఈ చెట్లోనే పైన మొత్తం ఖాళీగా ఉన్నాయి, లీవ్స్ లేకోకుండా. ఎందుకంటే ఆ కొమ్మలకి ఫ్లవర్స్ వచ్చేసింటే అప్పుడే ఆకులన్నీ కట్ చేసి ప్రూనింగ్ చేశానండి. ఇప్పుడు నిన్న వర్షం పడింది, సో అందుకని వర్షం పడిన తర్వాత చెట్లకి ఇట్లా ప్రూనింగ్ చేసామంటే ఈగుర్లు బాగా వచ్చేసి మనకి మగ్గలు వచ్చి పూలు అనేది బాగా వస్తాయండి. అలాగే చెట్టు గ్రోత్ కూడా బాగుంటుందండి. చూసారు కదా, ఆల్రెడీ ముందుగా ప్రూనింగ్ చేసిన చెట్లకి ఈగుర్లు వచ్చేసాయి. చూడండి, చాలా బాగున్నాయి కదా. ఇలాగ వర్షం వచ్చిన తర్వాత ఏ చెట్టుకైనా ప్రూనింగ్ చేశారంటే చాలా బాగా గ్రోత్ అనేది ఉంటుందండి. చెట్లకు అనేది ప్రూనింగ్ చేయడం అనేది ఓన్లీ వర్షం వచ్చిన నెక్స్ట్ డే కాకుండా మనం ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసిన తర్వాత కూడా ప్రూనింగ్ చేస్తే చెట్టు అనేది బాగా వస్తుందండి. ఒకవేళ మనం ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసినాక ప్రూనింగ్ చేయకపోతే అక్కడ ఆ కొమ్మలు అనేది కొంచెం ఎండిపోయేలాగా అవుతుందండి. అందుకని ప్రూనింగ్ చేసిన నెక్స్ట్ రోజు మనం చెట్లకి వాటర్ ఇస్తాం కదా, అప్పుడు అదంతా తడిసి ఈగుర్లు అనేది వచ్చేస్తాయండి. సో మనం అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ వీడియోలో ఈ చెట్టుకి మొత్తం ఫ్లవర్స్ హార్వెస్ట్ చేశానండి. అందుకే ఈ ఆకులు కూడా తుంచేస్తున్నానండి. ఇంకా కొత్త చిగుర్లు వస్తాయి కాబట్టి ముదిరాకులు మొత్తం కట్ చేస్తున్నాను. అలా కట్ చేసి ఆ ఆకుల్ని కింద కుండీలకు వేసామంటే అదే ఎరువులాగా కూడా అవుతుందండి చెట్లకు. ఈ వీడియోలో చూశారు కదా, నేను ఒక 3 కొమ్మలకున్న ఆకులు మాత్రమే కట్ చేశానండి. ఎందుకంటే ఇంకొక కొమ్మకు ఇగురు వచ్చింది, ఇగురు వచ్చి మొగ్గ కూడా ఉంది కాబట్టి ఆ కొమ్మకి ఉన్న ఆకులు నేను కట్ చేయలేదు. ఓన్లీ మిగతా కొమ్మలో ఉన్న ఆకులు మాత్రమే కట్ చేశానండి. సో ఇదే విధంగా మిగతా మొక్కలకు కూడా వేశానండి. ఈ ఆకులను అక్కడే వేయడం వల్ల ఆకులు అనేది ఎండిపోయి కొంచెం ఎరువులాగా తయారవుతుందండి. సో అది కూడా మంచి ఎరువేనండి చెట్లకి. ఇక్కడ ఈ చెట్టుని చూసారు కదా, ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు. నేను ఫ్లవర్స్ హార్వెస్ట్ చేసి ప్రూనింగ్ చేయడం మర్చిపోయానండి. చూసారు కదా, పైన మొత్తం ఆ కాడ అనేది ఎలాగ ఎండిపోయిందో. సో ప్రూనింగ్ అనేది చేయాలండి మనం ఫ్లవర్స్ కట్ చేసిన తర్వాత. అప్పుడు అనేది మొక్కల్లో గ్రోతింగ్ అనేది బాగుంటుందండి. అంతేనండి ఈరోజు వీడియో. మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా వీడియో చేస్తాను. Bye friends, thank you so much.